అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఉద్యోగుల వైపు నుంచి మాకున్నటువంటి డిమాండ్ని చాలా స్పష్టంగా ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా సమిష్టిగా యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళు కూడా జరిగినటువంటి సంఘటన పొరపాటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా పరిధిలో మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్టు మేము పంపిస్తామని చెప్పని వాళ్ళు చెప్పారు. మాకు నిర్ణయాన్ని మాకు వదిలేయండి అనేటువంటి విషయాన్ని కూడా అడిషనల్ ఈఓ గారు నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యలకు సంబంధించి కూడా మేము ఇంక మీట చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. తదనంతరం ఉద్యోగ సంఘాలందరూ కూడా సమావేశమై టీటీడీ యాజమాన్యం నిన్న 2-3 గంటల పాటు చర్చలు జరిపినందున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం అయ్యేందువల్ల మేము 2 రోజుల పాటు మా యొక్క కార్యాచరణని ఉధృతం కాకుండా కొంత స్లో డౌన్ చేశాము. అందుకనే ఈరోజు మేము మౌనంగా మా యొక్క నిరసనని 1 గంట పాటు తెలియజేశాము. రాబోయేటువంటి రోజుల్లో చైర్మన్ గారు, ఈఓ గారు, ఎవరైతే పాలక మండలి సభ్యులు, అడిషనల్ ఈఓ గారు హామీ ఇచ్చారో ఖచ్చితంగా ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారని చెప్పని మేము ఆశిస్తున్నాం. ఆ రకంగానే ఈరోజు మా యొక్క కార్యక్రమం అనేటువంటిది జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము కోరామో నరేష్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ ఆయన బహిరంగంగా, భక్తులకు ప్రధానంగా, ఉద్యోగస్తుల కన్నా భక్తులకి ప్రధానంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా గతంలో ఏవైతే ఉద్యోగస్తులపైన జరిగినటువంటి సంఘటనలపైన కూడా వాళ్ళందరినీ సస్పెన్షన్లు కానీ అదేవిధంగా ట్రాన్స్ఫర్లు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా రెస్టోర్ చేయాలని మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ని యాజమాన్యం సానుకూలంగా మేము ఇచ్చినటువంటి సమయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే మా ఉద్యోగి పైన జరిగిన దాడిని ఖండిస్తూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మా యొక్క కార్యాచరణ రూపొందించి అందులో భాగంగా నిన్న ఒక నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమం అనంతరం గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారు, జేఈఓ వీరబ్రహ్మం గారు, మిగిలిన అధికారులందరూ కూడా ఉద్యోగ సంఘ నాయకులందరినీ కూడా పిలిచి దాదాపు ఒక 3 గంటల సేపు సుదీర్ఘంగా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళు కూడా బోర్డు మెంబర్ అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, వాళ్ళు కూడా పశ్చాత్తాపం చెందారు. ఈ సంఘటన జరిగి ఉండకూడదు, ఉద్యోగికి జరగడం చాలా బాధాకరం, దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం, మీకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది, మాకు కూడా కొద్దిగా సమయం ఇవ్వండి, వారిపైన సమగ్ర విచారణ చేసి విజిలెన్స్ రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపించి దానిపైన చర్య తీసుకునే విధంగా, ఉద్యోగస్తులకి మేలు జరిగే విధంగానే చర్యలు తీసుకునే విధంగా మేము చూసుకుంటామని చెప్పి నిన్న అడిషనల్ ఈఓ గారు చెప్పడం జరిగింది. వారిపైన ఉన్నటువంటి ఉన్నతాధికారులపైన ఉన్నటువంటి గౌరవంతో ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఏకాగ్రీవంగా ఈ యొక్క ఏదైతే మా నిరసన కార్యక్రమాలు ఉధృతాన్ని కొద్దిగా తగ్గిస్తూ ఈ 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపు మౌన నిరసన తెలపాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మౌన నిరసన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ టీటీడీలో చేయడం, వందలాది మంది ఉద్యోగస్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని కానీ మేనేజ్మెంట్ని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది ఏ బాలాజీకో మొన్న సూరి గారికి జరిగిన సంఘటన కాదు, ఇది 50 మంది టీటీడీ ఉద్యోగస్తులకి జరిగినటువంటి సంఘటన, ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన సంఘటన. కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణమే స్పందించి ఏదైతే బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు ఉన్నారో ఆయన పదవి నుంచి తొలగించాలి, బేషరతుగా అటు ఉద్యోగస్తులకి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలి. అప్పటి వరకు మా నిరసన కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.